అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ సూర్యుడిక అస్తమింపడు. యెషయా 60:20. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రైజ్ లార్డ్. కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తి గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మత్తయి 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మత్తయి 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక. ఆమేన్. అందుకే 2 సమూయేలు 23:3-4 చెప్పబడినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు వారి వలె మనమును నీతిమంతులమై దేవుని యందు భయభక్తులు గలవారమై ఆయనను ప్రేమించుచు ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను మనమందరము ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామనికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నా సూర్యుడు ఇక అస్తమింపకుండునట్లు మేము నీతిమంతులముగాను నీ యందు భయభక్తులు గలవారముగాను నిన్నే ప్రేమిస్తూ మా జీవితాలు ఉదయకాలమున బలముగా ఉదయించు సూర్యుని వలె తేజరిల్లునట్లు నీ కృప మాకు అనుగ్రహించమని, మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.